హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మీకు పాలకూరతోని దోశలు ఎలా వేయాలనేది చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. అందుకే మీకు కూడా ఎలా తయారు చేయాలనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మినపప్పు వేసుకుంటున్నాను. అదే కప్పుతోని నేను 3 కప్పుల బియ్యం వేసుకుంటున్నాను. రేషన్ బియ్యం వేసుకుంటున్నాను. అలా 3 కప్పులు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. అలాగే నేను 3 స్పూన్లు అటుకులు వేసుకుంటున్నాను. మెంతులు, అటుకులు వేసుకుంటే అట్టు క్రిస్పీగా, మెత్తగా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను ఇందులోకి వాటర్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నీట్గా బాగా కడిగేసాం కాబట్టి ఇప్పుడు 5-6 గంటలు నానబెట్టుకుందాము మూత పెట్టుకొని. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. నేనైతే ఒక 5 గంటలు నానబెట్టుకున్నాను. చూసారు కదా, పప్పు బియ్యము బాగా నానిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. మనం నానబెట్టుకున్నది సగం వరకు మిక్సీ జార్లో వేసుకొని అలాగే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారు కదా, పిండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. అలాగే నేను వేరే బౌల్లో వేసుకుంటున్నాను. అలాగే మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మనం గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తం కూడా ఒక గిన్నెలో వేసుకొని మనము మూత పెట్టుకోకుండా ఒక నైట్ మొత్తం కూడా అలా పక్కన పెట్టుకున్నట్టయితే పిండి మొత్తం బాగా పులుస్తుంది అనమాట. బాగా ఫెర్మెంటేషన్ అవుతుంది. పిండి బాగా పులిసిన తర్వాత కానీ దోశ వేసుకున్నట్టయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, పిండి బాగా పులిసింది కదా, ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. చూశారు కదా, చాలా బాగా పులిసింది అనమాట. అందుకే ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటున్నాను. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకొని మనకి ఎంత కావాలనేది పిండి తీసుకొని మిగిలింది పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. నాకు ఎంత కావాలో నేను అంత కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇందులోకి 1 కట్ట పాలకూర తీసుకున్నాను. అందులో హాఫ్ వేసుకుంటున్నాను అనమాట. అరకట్ట పాలకూర నీట్గా కడిగి వాష్ చేసాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం నీట్గా కడిగి వాష్ చేసుకున్న పాలకూర వేసుకుంటున్నాను. మొత్తం అంతా వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం ముక్క వేసుకుంటున్నాను. అలాగే 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, మొత్తం గ్రైండ్ అయిపోయింది. పాలకూర పేస్ట్ మొత్తం కూడా దోశ బ్యాటర్లో కూడా వేసేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాము. మనం సాల్ట్ వేసుకోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. చూసారు కదా ఎంత గ్రీన్గా ఉన్నదో. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. పాలకూర అంటే ఇష్టం లేని పిల్లలకి ఇలా దోశ వేసి పెట్టండి. వాళ్ళైతే చాలా ఇష్టంగా తినేస్తారు. వాళ్ళకి అసలు తెలియదు అనమాట, అంత బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా దోశ వేసేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసేసుకొని మంట మీడియం ఫ్లేమ్లోని పెట్టుకొని అట్టుని ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, అట్టు ఇటువైపుకి కాలిన తర్వాత అటువైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకున్నట్టయితే అట్టు చాలా క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు అటువైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. పాలకూర దోశలు 2 వైపులా బాగా కాలిన తర్వాత ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఈ విధంగానే మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే వేసేసుకుంటే మన పాలకూర దోశలు రెడీ అయిపోతాయి అన్నమాట. పిల్లలు ఎప్పుడైనా దోశ అడిగినప్పుడు ఒకసారి ఇలా పాలకూర దోశ ట్రై చేయండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. పాలకూర కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఆకుకూరతోని పప్పు కూర ఏమైనా చేసినా కూడా పిల్లలు తినరు కాబట్టి ఒకసారి దోశలా ట్రై చేసి చూడండి. వాళ్ళు తప్పకుండా తినేస్తారనమాట, అంత బాగుంటుంది. అంతేనండి, సింపుల్గా ఇంట్లోనే పాలకూర దోశలు ఎలా వేయాలనేది చూశారు కదా. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట. మా వీడియోస్ కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.